హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం శాండ్విచెస్లో అలాగే చాట్స్లో వాడుకుంటాం కదా, అది ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొత్తిమీర, అంటే ఒక కప్పు వరకు కొత్తిమీర తీసుకోవాలి. అండ్ అలాగే దీనిలో హాఫ్ అంటే అరకప్పు పుదీనా తీసుకోవాలి. పుదీనా మళ్ళీ ఎక్కువైనా సరే అది మొత్తం మింట్ చట్నీ లాగా అనిపిస్తుంది, కొంచెం టేస్ట్ వేరే వస్తుంది. సో హాఫ్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 1 ఇంచ్ అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లి కూడా ఒక 3 రెబ్బలు తీసుకున్నాను. అండ్ అలాగే 2 పచ్చిమిర్చి, అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా. ఈ చాట్ మసాలా అనేది మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక పావు స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ టేస్ట్లన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక పావు స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం. నేను ఇక్కడ పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో ఒక పావు స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్లన్నీ బ్యాలెన్స్ అవుతాయి. తర్వాత ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్, సీడ్స్ లేకుండా చూసుకొని ఒక 2 స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం యాడ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ పీనట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఫ్రైడ్ బెంగాల్ గ్రామ్ అంటారు కదా, అదే పుట్నాల పప్పు అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్, అంటే ఒక 1/4 కప్ ఆఫ్ వాటర్ వరకు పడతాయి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు నీట్గా గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, నీట్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో, గ్లాస్ కంటైనర్, ఇలా చూపించేట గ్లాస్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు మీ సజెషన్స్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.